కీడు నుండి, పాపము నుండి, బలహీనతల నుండి విడిపించబడిన వారిముగా మీ మధ్య నిలబడి ఉన్నాడు. శాపమును తీసివేయడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. ఇదిగో విశ్వాసంతో నీకు మాట తెలియపరుస్తూ ఉన్నాను. నమ్ముతున్న వలనైతే నమ్ముతున్న జీవితంలో అద్భుతమైన కార్యము ఆయన చేయగలడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన రక్షకుడు అని పేరు, ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకున్నది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. అసలు యేసు ఎవరు అంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు. ఈ లోకంలో ఆస్తుల ద్వారానో, అంతస్తుల ద్వారానో, మేడవిధుల ద్వారానో, లేకపోతే మనకు కలిగిన జ్ఞానం ద్వారానో దొరకని విముక్తి ఆయన రక్తము వల్ల మనకు దొరుకుతుంది. ఇదిగో పరిశుద్ధుని యొక్క రక్తము ఈ లోకములో ప్రతి ఒక్క మనిషిని కూడా పరిశుద్ధినిగా చేయటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నిన్ను ఆయన స్వరూపంలో చేస్తున్నాడు. ఆయన వలె ఆయనతో నువ్వు ఉండాలని. ఒక రోజు రాబోతా ఉంది, అదే రాకడి దినము. ఇదిగో ఆ దినమున నువ్వు ఈ లోకములో ఉన్న ఈ యొక్క బలహీనతలన్నిటి నుంచి కూడా నువ్వు విడిపించబడాలి అంటే, ఈ లోకములో ఉన్న ఈ శ్రమలలో నుంచి నువ్వు బయటకు రావాలంటే, నీవు మహిమంలోకి రప్పించబడాలంటే ఆయన సొంత రక్షకుడని నువ్వు అంగీకరించాలి. ఆయన నిజమైన దేవుడని నువ్వు అంగీకరించగలిగితే నీ జీవితంలో నువ్వెన్నడూ చూడలేని ఒక మార్పును నువ్వు చూడగలవు. నీవు నేను మరణించిన తర్వాత ఆయన రాజ్యములో మనం ఉండుటకు ఆయన కృప చూపుతాడు. కాబట్టి నీకు విశ్వాసం ఉంటే నేనే క్రీస్తుని తెలుసుకో. నేను తెలుసుకున్నట్లుగా నువ్వు తెలుసుకో. నేను నమ్మినట్లుగా నువ్వు నమ్ము. నేను అంగీకరించిన క్రీస్తుని నీవు కూడా అంగీకరించినప్పుడు నా బ్రతుకును ఆయన చెప్పి ఉన్నాడు, నేనే సత్యమును, మార్గమును, జీవమునై ఉన్నాను అన్నాడు. ఈ లోకంలో ఎన్ని మార్గములున్నా, ఎన్ని తలంపులున్నా, ఇగో నీకు మాట చెప్తున్నాను, నిజమైన మార్గము యేసే.